హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతగానో ఎదురు చూస్తున్నా ప్రభాస్ సినిమా వచ్చేసింది. ఇప్పుడే చూశాను కానీ ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది. కమర్షియల్ ఫార్మాట్ను టచ్ చేయాలని, పెద్ద హీరోని హ్యాండిల్ చేయాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసిండు మారుతి అని చెప్పాలా. అవసరం లేని సీన్లన్నీ హీరోయిన్లతో నింపేసి, హీరో నాకు హీరోయిన్లు కావాలన్నట్టుగా ఉందో, లేదంటే నిజంగానే అదేదో స్క్రీన్ ప్లేలో చెప్పినట్టు నాకు ఇద్దరు హీరోయిన్లు కావాలంటే ఇద్దరికి ఏం కర్మ, నల్లగారిని పెడతా తీసుకున్నట్టుగా తీసిండు. ఇలా ఎలా పడితే అలా హీరోయిన్లతోనే నింపేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఒక స్టార్టింగ్ సీన్లు మినహాయిస్తే ఇంకా సినిమా ఒక 40 నిమిషాల వరకు ఒక హీరోయిన్తో అటు ఇటు మేనేజ్ చేసిండు తప్ప ఇంకా తర్వాత ఇంకా ముగ్గురు హీరోయిన్లతో మేనేజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నట్టున్నాడు. అంతగా చేసుకున్నాడు. స్టార్టింగ్ సీన్లోనే ఒక దయ్యాల బంగ్లా ఉంటది, అందులోకి పోతే ఎవరు తిరిగి రారు. ఇది సీన్. అది సత్య వెళ్తాడు, అక్కడికి అయిపోద్ది. ఇంకా హీరో ఎంట్రీ, హీరో అమ్మాయిల పిచ్చి అన్నట్టుగా చూపించే లెవెల్కు, రెస్పెక్ట్ ఇచ్చే లెవెల్కు చూపిస్తారు. పోనీలే ఎంట్రీ ఏదో డిఫరెంట్గా ట్రై చేసాములే అనుకున్నాం. కానీ తీరా చూస్తే వాళ్ళ బామ్మ సెంటిమెంటు, ఆ రిద్దితో చిన్న చిన్న సీన్స్, కావాలనే ఫైట్లు, కావాలనే సాంగ్స్ తప్ప ఎలాంటి సిచ్యువేషన్కు తగ్గట్టు సాంగ్స్ కానీ సిచ్యువేషన్కు తగ్గట్టు ఫైట్లు కానీ సంబంధం లేకుండా ఉంటాయి. ఇంకా కొంచెం పర్లేదు అనుకోవడానికి ఒక హీరో చర్చిలోకి వెళ్ళే సీన్లు, ఆ నన్ను లవ్ చేసే సీన్స్ కొంచెం బెటర్ ఏమో అనిపించదు ఫస్ట్ హాఫ్ మొత్తానికి. ఇంకా మినహాయిస్తే ప్రతి సీను అనవసరము, చెత్త తప్ప. 1.5 గంట వేస్ట్ అంతా తీసుకొచ్చి మన ముందర వేసేయండి అనిపిస్తుంది. అనవసరమైన ఫైట్లు, అనవసరమైన సాంగ్స్. ఆ సాంగ్స్ ఏమైనా ఉన్నాయంటే అస్సలు అంత చెత్త సాంగ్స్. చూడలే ఇంత పెద్ద స్టార్కు ఏమి సాంగ్స్ కొట్టించారో అర్థం కావట్లేదు. తమన్ అన్నారు ఎక్కడే కానీ తమన్ చిన్న మార్కు కూడా కనిపించలే. ఎంతసేపు బీజిఎం అనుకుంటే సాంగ్స్ కూడా ఉండాలి కదా, ఆ లెవెల్ ఆఫ్ ఎక్కడా కనిపించలే. హీరోయిన్లతో నింపేస్తే అయిపోతాలే అనుకున్నాను. పోనీ సెకండ్ హాఫ్ అంటే వాళ్ళ తాత దయ్యం మోసం చేసి వాళ్ళ బామ్మని పెళ్లి చేసుకున్నాడు అని చూపించాడు, అని ఉంది. కొంతసేపు ఇంటర్వ్యూలు బ్లాక్ అయిపోతానే బాగా కామెడీగా రన్ చేసాడులే, పర్లేదులే అనుకుంటే మళ్ళా హిప్నటైజం అంట, ఫ్లాష్ బ్యాక్ అంట, మోసం చేసిండ్రంట, ఇలా అంటే చెత్త అంతా యాడ్ చేసి అసలు స్క్రీన్ ప్లేను ఎటు తీసుకెళ్ళిపోతా ఉండవు, ఏ జోనర్నో కవర్ చేద్దాం అనుకుంటానో అర్థం కాలేదు. అలా కొంచెం ఆ కామెడీ జోనర్ ప్రేమ కథా చిత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే కామెడీని హ్యాండిల్ చేసి ఒక్క చిన్న బిట్, ఒక 10 minutes వాళ్ళకి జరిగిన సీన్లు చూపించి యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయింది. అదే మ్యాజిక్ యాజ్ ఇట్ ఈజ్ అన్న కాపీ చేసి ఉంటే కొంచెం బెటర్ అయింది. అక్కడికి వెళ్ళి వాళ్ళ తాత వాళ్ళ బామ్మకి చేసింది కనీసం అక్కడ తెలుసుకునేలా కొంచెం ఏదైనా కొంచెం డిఫరెంట్ ప్రయత్నించింటే, ఏదైనా అక్కడ ఉండే ఒకటి వస్తువు పట్టుకుని అతనికి గతం వల్ల కనిపించేలా శక్తులు ఏమన్నా ప్రొవైడ్ చేసింటే బెటర్గా ఉండేమో అనిపించింది. అలా ఏం లేదు. ఎందుకు లుంగి కట్టుకుంటాడో, ఎందుకు హీరోయిన్లతో కలిసిపోతాడో, అంత చెత్త అంతా తీసుకొచ్చి మళ్ళీ ఈయనకి అన్ని కోట్లు ఒక సెట్ వేసుకుని అందులో సినిమా మొత్తం 2 గంటల సినిమా మొత్తం అయిపోయేసి దీనికి బ్లాక్ బాస్టర్ వేయాలి, జనాల మీద రుద్దేద్దామని ప్లాన్ చేసి మళ్ళీ హీరో ఏమన్నా ఉన్నారా అంటే హీరోని కూడా డూపే తీసుకున్నాం సగం % అని చెప్పారు. ఇంకా ఏం పెట్టిండ్రో, ఏం తీయాలనుకుంటాండ్రో
అర్థం కాకుండా పోయేది. ఆ ట్రీ ఆ ట్రైలర్ టీజరే బెటర్, చాలా బెటర్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సినిమాలో అలాంటి పాయింట్లు కానీ అలాంటి సీన్స్ కానీ ఏమీ లేదు. కొంచెం బెటర్గా ఏం చేసిందంటే ఆ నిధి అగర్వాల్తో ఉండే లవ్ సీన్స్ చాలా బాగుంటుంది. ఇంకా మాలవికతో ఒక వైట్ శారీ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. కానీ నిధి అగర్వాల్కు హీరోకు జరిగిన కెమిస్ట్రీ వేరే లెవెల్. కనీసం రిద్దిని వాడుకున్నారు అంటే అసలు వాడుకోలేదు. అసలు సీన్స్ ఎందుకు వస్తుంది అసలు ఒక అమ్మాయి లెక్కన అనే తప్ప ఆ సాంగ్కు ముగ్గురు హీరోయిన్లు చూపిద్దాము అనే ప్లాన్లో తప్ప నిజానికి ఆ హీరోయిన్ ఎందుకు పెట్టినా అర్థం కాదు. ఇలా అనవసరంగా హీరోయిన్లను యాడ్ చేసి స్క్రీన్లో అందరు హీరోయిన్లు ఉంటే సినిమా ముందుకెళ్తుందేమో అనే ప్రయత్నం చేసిండు తప్ప సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీను యాజ్ ఇట్ ఈజ్ ప్రేమ కథా చిత్రాన్ని కాపీ చేసి ప్రేమ కథా చిత్రాన్ని 2-1 పెట్టినా కూడా బెటర్గా ఉండేమో పర్ఫార్మెన్స్. అనవసరంగా రాజులు, రాజస్థానాలు, మంత్రాలు, దయ్యాలు పిచ్చగా యాడ్ చేసి పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేక ఇలా చతకలు పడ్డాడు మారుతి. హీరోను గ్లామర్గా చూపించారు, హీరోయిన్లను గ్లామర్ చూపించారు. అది ఒక్కటి స్క్రీన్ ప్లేలో పనిచేస్తుంది అనుకుంటే అవది కదా. ఇప్పటి వరకు చూడలేని అనుకునే వాళ్ళు ఫస్ట్ హాఫ్ వచ్చే మొత్తం చెత్తనే. సెకండ్ హాఫ్ కొంచెం చూడొచ్చు, బెటర్గా ఉంటుంది అంతే. నాకు తెలిసి బెటర్ ఏంటంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూద్దాం, ఒక ప్రభాస్ పర్ఫార్మెన్స్ చూద్దాం అనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు. కనీసం అట్లీస్ట్ డార్లింగ్లో ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒకే హీరోయిన్ ఉంటుంది. ఆ ప్రభాస్ సీన్తో డార్లింగ్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ పెట్టుకుని అన్ని అంత ప్రభాస్ సీన్ పెట్టుకున్నారు, అంత సత్యాన్ని పెట్టుకున్నారు, తమిళ నుంచి అంత కామెడీని తీసుకున్నారు. ఎక్కడ కామెడీ వాడుకో ఆ ప్రభాస్ అసలు అలాంటివి. ఓన్లీ ప్రభాసం ఇంకొంచెం కనీసం డార్లింగ్లో పర్ఫార్మెన్స్ అన్న చేయించుకోగలిగింటే చాలా బెటర్గా ఉండేమనిపించింది. కానీ అస్సలు చిన్న లెవెల్ ఆఫ్ కామెడీని కానీ పర్ఫార్మెన్స్ని కూడా రాబట్టుకోలేకపోయాడు. ఇంత చెత్తను మార్కెట్లోకి వదలాలనుకోవడం పెద్ద గొప్ప విషయం, దానికి అడ్రస్లు ఇచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.